ఢిల్లీ ఎర్రకోటపై జెండా ఎవరు ఎగురవేయాలనేది తెలంగాణ ప్రజలే నిర్ణయించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. జహీరాబాద్లో నిర్వహించిన పార్లమెంటు సన్నాహక సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన జహీరాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ పాలన మెచ్చి మహారాష్ట్రలోని 40 గ్రామాల సర్పంచులు తెలంగాణలో కలుస్తామని లేఖ రాస్తారన్నారు. అభివృద్ధిలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారిందన్న ఆయన పేద ప్రజల గురించిన ఆలోచించిన ఏకైక సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమానికి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణిగా చేసేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో 16 పార్లమెంటు స్థానాల్లో గులాబీ జెండాను ఎగురవేసి సీఎం కేసీఆర్కు బహుమతిగా ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇక్కడ తెలుగు, ఉర్దూ మాత్రమే కాకుండా మరాఠీ, కన్నడ కూడా మాట్లాడే సోదరులు లక్షల సంఖ్యలో ఉన్నారన్న విషయం కూడా నాకు తెలుసు. ఈ మధ్యనే పక్కనే ఉన్న జిల్లా, కొత్తగా ఏర్పడ్డ నిర్మల్ జిల్లాలో ముదోల్ తాలూకా, అక్కడ మన టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు విఠల్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ముదోల్ తాలూకాను అంటుకొని అటువైపు మహారాష్ట్రలో ఉండే ప్రాంతం ఉన్నది. ఆ మహారాష్ట్రలో ఉండే శాసనసభ నియోజకవర్గం పేరు నాకు గుర్తులేదు, కానీ పక్కన శివసేన ఎమ్మెల్యే గారు ఉంటారు అవతల గట్టు. ఆ నియోజకవర్గానికి సంబంధించిన 40 గ్రామాల సర్పంచులు ఏకగ్రీవ తీర్మానం చేసినారు. ఏమని? మేము మహారాష్ట్రలో ఉండం, మాకు మహారాష్ట్రలో రైతు బంధు లేదు, షాదీ ముబారక్ లేదు, ఆసరా పెన్షన్లు లేవు, రోడ్లు చక్కగా లేవు, కేసీఆర్ కిట్లు లేవు, కలుపుకోండి అని చెప్పి 40 గ్రామాల సర్పంచులు ముదోళ్ళలో కలుపమని చెప్పి అభ్యర్థిస్తా ఉన్నారు. 2 పార్టీలు ఈ దేశాన్ని పరిపాలించడం జరిగింది. దేశాన్ని ముందుకు తీసుకొని పోమని చెప్పి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10 దఫాలు అవకాశం ఇచ్చినారు. కానీ ఈ రోజు కూడా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 71 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ఈ దేశంలో కరెంటు లేని ఊళ్ళు, మంచినీళ్లు లేని ఊర్లు, ఇంకా ఈ దేశంలో తినడానికి తిండి లేని అభాగ్యులు ఉన్నారంటే దానికి కారణం ఈ 2 పార్టీలు కాదా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మహారాష్ట్రలో ఉండే 40 గ్రామాల ప్రజలు ఈ రోజు మేము తెలంగాణలో కలుస్తామని చెప్తా ఉన్నారంటే మరి అక్కడ ఉండే పరిపాలన ఎట్లా ఉంది, ఎట్లా ఉన్నదో ఒక్కసారి ఆలోచించమని చెప్పి కూడా ప్రార్థిస్తా ఉన్నా. జాతీయ పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్ ఏమో ఈ రోజు రీజనల్ ఫీలింగ్స్ తో పార్టీని నడిపే ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. వీళ్ళేమో కమ్యూనల్ ఫీలింగ్స్ తో బీజేపీ వాళ్ళు మతం పేరిట రాజకీయం వాళ్ళు చేస్తా ఉన్నారు. చాలా మంది ప్రధానమంత్రులు పనిచేసినారు. 15 పైచిలకు ముఖ్యమంత్రులు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను కూడా పరిపాలించినారు. కానీ ఎవరికీ రాని ఆలోచనలు, ఎవరికీ లేని అవగాహన సామాన్యుడి పట్ల, పేదవారి పట్ల మన నాయకుడు కేసీఆర్ కున్నది కాబట్టే, ముఖ్యంగా తాను స్వయంగా రైతు బిడ్డ, తాను స్వయంగా రైతు కాబట్టే ఈ రోజు బ్రహ్మాండమైన కార్యక్రమాలు వారు తీసుకోవడం జరుగుతున్నదనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిజానికి కేసీఆర్ గారి పూర్వీకులు కూడా మీ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన వారే అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు చెప్తా ఉన్నా. కామారెడ్డి నియోజకవర్గంలో దోమకొండ అనే మండలం ఉన్నది. ఆ దోమకొండ మండలంలో పోసాన్పల్లి అనే ఒక ఊరు. ఆనాడు ఎప్పుడైతే మీ నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఇక్కడనే పక్కనే నిజాం నవాబు కట్టినాడో, నిజాం నవాబు ఈ నిజాం సాగర్ తర్వాత పక్కనే ఉన్న అక్కడ అప్పర్ మానేరు ప్రాజెక్ట్ ని కూడా మన మానేరు నది మీద అప్పర్ మానేరు ప్రాజెక్టు కట్టడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ అప్పర్ మానేరు ప్రాజెక్ట్ లో 1930-40 ఆ సంవత్సరాల ప్రాంతంలో, ఆ దశకంలో ఆ ఊరు మునిగిపోయింది. పోసాన్పల్లి అనే ఊరు. అక్కడ ఊరు మునిగిపోవడం వల్ల అక్కడి నుంచి కేసీఆర్ గారి కుటుంబం బయలుదేరిపోయి సిద్దిపేట దగ్గర ఉండే చింతమడక అనే గ్రామంలో వారు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కేసీఆర్ గారి తండ్రి గారి భూమి, తల్లి గారి భూమి అప్పర్ మానేరులో పోయింది. మా అమ్మగారు వారి ఊరు మొత్తం కొదురుపాక అనే ఊరు మిడ్ మానేరులో మునిగిపోయింది. అంటే ప్రాజెక్టుల నిర్వాసితులు, వాళ్ళ బాధలు అన్ని తెలిసిన వ్యక్తి కాబట్టే ఈ రోజు కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా అటు కాళేశ్వరం కట్టినా, కాళేశ్వరం ద్వారా నిజాం సాగర్ కు పూర్వ వైభవం తెచ్చి నిజాం సాగర్ ఆయకట్టు కింద ఉండే చెరుకు రైతులు కావచ్చు, ఇతర వరి పండించే రైతులు కావచ్చు, పత్తి పండించే రైతులు కావచ్చు, మీరందరూ సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతోనే గోదావరి జలాలను మళ్లీ నిజామాబాద్ జిల్లాకు, నిజాం సాగర్ ప్రాజెక్టుకు, అటు సింగూరు ప్రాజెక్టుకు పూర్వ వైభవం తెచ్చే విధంగా 300 రోజులు కలకలలాడుతూ ఉండే విధంగా అద్భుతమైన రూపకల్పన చేయడం జరిగిందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1 కోటి ఎకరాల మాగాణం కావాలి, రైతు రాజు కావాలి, రైతు బ్రహ్మాండంగా సంతోషంగా ఉండాలనే ప్రయత్నం మన ముఖ్యమంత్రి గారు పట్టుదలతో చేస్తా ఉన్నారు. అందుకే ఎవరు ఊహించని విధంగా ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు భయపెట్టే ప్రయత్నం చేసినా, తెలంగాణ ఏర్పడితే, తెలంగాణ రాష్ట్రం వస్తే మీ బతుకులు చీకటైపోతాయని చెప్పి ఆనాడు అప్పుడున్న నాయకులు భయపెట్టే ప్రయత్నం చేసినారు. కానీ 6 నెలలు తిరగకుండానే బ్రహ్మాండంగా మరి పరిశ్రమలకు కానీ, ఇళ్లకు కానీ, వ్యవసాయానికి కానీ ఈరోజు తెలంగాణ రైతు గల్లా ఎగిరేసి చెప్పొచ్చు మొత్తం దేశం రైతులకు. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యవసాయానికి ఉచితంగా 24 గంటలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ మాత్రమే అని చెప్పి
ఈరోజు గల్లా ఎగిరేసి చెప్పే పరిస్థితి ఉన్నది అంటే అది మన ముఖ్యమంత్రి గారి యొక్క సమర్థత కాదా మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. రైతు పక్షపాతి ప్రభుత్వంగా భూ రికార్డుల ప్రక్షాళన చేసిన బ్రహ్మాండంగా వ్యవసాయానికి ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా ఎకరానికి 4,000 రూపాయల చొప్పున 2 పంటలకు రైతు బంధువై 8,000 రూపాయల పెట్టుబడి ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ తప్ప ఎవరైనా ఉన్నారా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరిట ఈరోజు కేసీఆర్ గారు పంపుతున్న 1,116 రూపాయలతో పెళ్లిడికి వచ్చిన ఆడబిడ్డలందరూ మా మేనమామ కేసీఆర్ అని చెప్పి గర్వంగా చెప్తుంటే టీఆర్ఎస్ కార్యకర్తల హృదయాలు గర్వంతో ఉప్పొంగుతున్నాయనే మాట నేను మీకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. టీఆర్ఎస్ నిర్ణయాత్మకమైన పాత్రలో ఢిల్లీలో ఉండాలి అంటే, దేశ రాజకీయ వ్యవస్థలో ఒక గుణాత్మకమైన మార్పు రావాలి అంటే, దేశం మొత్తానికి కేసీఆర్ గారి పరిపాలన ఈరోజు ఆదర్శంగా మొత్తం దేశంలో ఇక్కడ అమలవుతున్న పథకాలు అమలు కావాలి అంటే రేపటి రోజున బలంగా గెలవాల్సిన అవసరం